తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ని బహిష్కరణ చేస్తావా అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ కేటీఆర్ సర్వేలో పాల్గొనకపోతే బీసీ జనాభా తగ్గుతుందా అని ప్రశ్నించారు. బీసీల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ ను ప్రజలే బహిష్కరిస్తారని హెచ్చరిస్తున్న శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. కేసీఆర్ గారిని సామాజిక బహిష్కరణ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న, ఏంటి సీఎం ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు? ప్రతిసారి భాష ఈ విధంగా ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటటువంటి గౌరవం లేకుండా సామాజిక బహిష్కరణ అంటూ మాట్లాడుతున్నాడు. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా వయస్సును మించిన వ్యక్తులను గౌరవించాలని కోరుకుంటారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ల ముందు ఏదో మాట్లాడి అయిపోయింది, ప్రజలు ఏదో బొల్తా కొట్టించి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఎలాంటిది చేయకుండా ఈ రోజు బీసీలను తక్కువ చూయిస్తూ 2011 సెన్సెస్ లో జనాభా ఎంత ఉంది, 2014లో కులగణన క్లియర్గా ఉంది, బీసీల శాతం 51% ఉంటే ఇవాళ మీరు 40%, 46% అని చెప్పి చూయిస్తూ అన్ని కులాలు పెరిగినాయి, బీసీ జనాభా మాత్రం తక్కువైంది. అంటే బీసీలు అందరూ చనిపోయినరా, లక్షల మంది చనిపోయినరా? విచిత్రంగా మీరు చేసినటువంటి ప్రక్రియను ప్రజలలో చీకొడుతుంటే దాన్ని తక్కువ లేక ఇవాళ మీరు ఎందుకు బహిష్కరణ చేయాలి కేటీఆర్ని? కేసీఆర్ గారు ఎమ్మెల్యేలుగా అత్యధికంగా బీసీలను గెలిపించినందుక, మంత్రి పదవులు ఇచ్చినందుక, రాజ్యసభలో అత్యధికంగా బీసీలకు స్థానం కల్పించినందుక, రిజర్వేషన్ కల్పించి మార్కెట్ యార్డుల్లో బీసీలను పంపించినందుక, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 సంవత్సరాలుగా చదువుకోవడానికి అవకాశం లేక 17 గురుకులాలు పెట్టి తిండి తిప్పలు లేకుండా పేద విద్యార్థులను అసలు ఆటల్లో పారిపోయేటట్లు చేసినటువంటి పరిస్థితి నుంచి ఇలా 350, 400 గురుకులాలు పెట్టినందుక, విదేశాల్లో చదువుకోవడానికి పంపించి 20 లక్షల రూపాయలు మహాత్మా జ్యోతిబాబు పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినందుక ఎందుకు బహిష్కరించాలి? బీసీల బతుకులు బాగు చేసినందుక. ఈరోజు పెన్షన్లు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా అత్యధికంగా ఉపయోగించుకునేది బీసీలే. ఆర్థికంగా మొత్తం డబ్బు ప్రభుత్వం ఖజానా మొత్తం ఊర్లలో ఏర్లై పారుతుండే. ఇలా మీరంతా వాస్తవ్యస్తంగా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఉచిత బస్సు పేరు మీద పబ్బం గడుపుకుంటూ ఇలా కేసీఆర్ గారిని బహిష్కరించామని చెప్తారా? కులగణన కరెక్ట్ అయితే మరోసారి బీసీ కులగణన కరెక్ట్ అయితే మరోసారి సర్వే చేయాలని ఎందుకు ప్రభుత్వం నిర్ణయించిందంటారు? దీని మీద బీఆర్ఎస్ స్టాండ్. ఇగో ప్రభుత్వానికి ఒక విధానం లేదు, పట్టు లేదు, ఉట్టిదంతా ఉట్టిదే. పొద్దుగాల ఒక మాట మాట్లాడతారు, సాయంత్రం ఒకటో మాట్లాడతారు, ఒక మంత్రి ఒక మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు ఒక మాట్లాడతారు, అధికారులు ఒక మాట మాట్లాడతారు. దానికి ఒక లూజ్గా అంతా అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకరి చేతులు లేదంతా. అత్యధిక జనాభా ఉన్నటువంటి ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి మాయమాటలు చెప్పి ఇలా వీళ్ళని భయపెట్టించుకుంటూ సరిగా మీరు అమలు చేయకుండా ఉల్టా మీరు బీసీలకు మేలు చేసిన నాయకుడే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చేయలేదు. రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకు 2 సీట్లు ఇవ్వమంటే బీసీలకు ఎక్కడ ఇవ్వలే. యాకత్పుర, చార్మినారు ఇక్కడ ఓడిపోయే సీట్లు ఇచ్చి బీసీలకు ఇచ్చినాము, బీసీలు గెలవరని చెప్పి మీరు నివేదిక ఇచ్చారు. ఎక్కడ కూడా పార్లమెంట్ సభ్యులు కాదు, మన చైర్మన్లు ఇస్తే కూడా ఉట్టిదే. 6 మంత్రి పదవులలో 4 మంత్రి పదవులు ఇవ్వండి ఇమ్మీడియట్గా. ఫ్యూచర్లో కూడా నేను చెప్తాం, డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా మంత్రివర్గంలో 60% పైగా బీసీలకు ఇవ్వాలని చెప్పి అడుగుతాం. మీ ప్రభుత్వాన్నే వెలేస్తారు, ప్రభుత్వాన్ని మీ పార్టీని వెలేస్తారు ప్రజలు, మీకు 42% ఇవ్వకపోతే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై సామాజిక బహిష్కరణ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, అదేవిధంగా పదవుల్లో కూడా పెద్దపీట వేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలే బహిష్కరిస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.